హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం కాంగ్రుయెన్స్ అంటే ఏంటిది అండ్ ఇన్కాంగ్రుయెన్స్ అంటే ఏంటిది అనేది చాలా క్లియర్గా చెప్తాను. కొన్ని ప్రాపర్టీస్ కూడా. ఇంకొకటి ఏంటి అని అంటే మీరు కనుక ఎంఎస్ఎఫ్ ప్రిపేర్ అవుతుంటే జేఎన్టీయూహెచ్ ఎంఎస్ఎఫ్ వాళ్ళకి మాత్రం షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక్క నిమిషం అండి. మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి మీకు 2 పార్ట్స్ ఉన్నాయి. జీసీటీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఒకటి, ఇంకొకటి కాంగ్రుయెన్సెస్ ఒకటి. ఆ కాంగ్రుయెన్సెస్లో మీకు ఏముంది అని అంటే చెప్తాను చూడండి అమ్మా. ఇందులో నుంచి మీకు నాకు బాగా చదివారంటే మీరు 7 మార్క్స్ ఈజీగా, 5 మార్క్స్ అండ్ 1 మార్క్ స్కోర్ చేస్తారు. మీకున్నటువంటి కంటెంట్ చెప్తాను. అదేంటి అని అంటే కాంగ్రుయెన్సెస్లో మనకి జస్ట్ సెకండ్. కాంగ్రుయెన్స్ అంటే ఏంటిది అండ్ చైనీస్ రిమాండర్ థియరం అండ్ లీనియర్ కాంగ్రుయెన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ వీటితో పాటు ఇంకా మీకు ఏముందంటే ఫస్ట్ కాంగ్రుయెన్స్, లీనియర్ కాంగ్రుయెన్స్, చైనీస్ రిమైండర్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ కాంగ్రుయెన్స్. ఈ 4 కంటెంట్ పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి షార్ట్ మనకి 1 లాంగ్ క్వశ్చన్, ఓకే, అండ్ 2 షార్ట్ బిట్స్ వస్తాయి. పక్కా. ఒకవేళ అటు ఇటుగా ఇస్తే నేను చెప్పలేను. ఒకటే బిట్లో ఇస్తే మాత్రం మీకు 12కి 12 మార్క్స్ వస్తాయి. బట్ డైరెక్ట్ క్వశ్చన్ చెప్పండి మేడం అని అంటే చూడండమ్మా, మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ కాంగ్రుయెన్స్ కానీ అండ్ కాంగ్రుయెన్స్ వాటిలో ఒక క్వశ్చన్ వస్తుంది లీనియర్ కాంగ్రుయెన్స్ గురించి. బట్ ఏంటి అని అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రుయెన్స్ అంటే ఏంటో తెలియాలి, ఇన్కాంగ్రుయెన్స్ అంటే ఏంటో తెలియాలి, వాటి మీద బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి, బేసిక్ థియరమ్స్ ఏంటి, అండ్ వాటితో పాటు ఒక 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అవేంటి అని అంటే చెప్తాను చూడండి. ఒకటి మాడ్యులస్ ఏ విధంగా కనుక్కుంటాం మనం, ఇన్వర్స్ రెసిడ్యూస్ మీద, ఓకే. వాటి గురించి పర్ఫెక్ట్గా తెలిస్తే మనం ఏం చేస్తామంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ కాంగ్రుయెన్స్ గురించి ఎలా ఇచ్చినా సాల్వ్ చేస్తాం. అవన్నీ రావాలంటే నేను ఈ రోజు నుంచి, మనకి ఇంకా 12 మోర్ డేస్ ఉన్నాయండి, 12 ఆర్ 10 డేస్ ఉంది ఎంఎస్ఎఫ్కి. ఎవ్రీ డే కాంగ్రుయెన్స్ మీద వీడియో పోస్ట్ చేస్తాను. పర్ఫెక్ట్గా వినండి. వీటితో పాటు ఎస్టిమేషన్స్ కూడా వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. బాగా ప్రిపేర్ అవ్వండి. బట్ కంపల్సరీ లైక్ ఇవ్వండి. అప్పుడే నేను మీకు మోర్ అండ్ మోర్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్లోకి వెళ్తే ఇక్కడ వాట్ ఈజ్ అవర్ కాంగ్రుయెన్స్ అంటే ఏంటిది? యాక్చువల్గా మీరు ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఇది మీకు కొత్తగా ఉంటుంది. దిస్ ఇస్ రిలేటెడ్ టు నెంబర్ థియరీ. ఇంటర్మీడియట్లో నాకు తెలిసి వచ్చుండదు. ఏంటి అని అంటే వెరీ సింపుల్ అండి. ఏ అండ్ బి ఆర్ 2 ఇంటీజర్స్ అనుకుంటే ఏ ఈజ్ సెట్ టు బి, ఏమంటున్నాను, దిస్ ఏ ఈజ్ సెట్ టు బి congruent to B modulo M. If M divides A minus B, M అనేది కనుక A divides B చేస్తే అంటే M divides A minus B అయితే you can say that it is a congruent. అంటే బట్ ఏ ఈజ్ ఏ కాంగ్రుయెంట్ టు బి మాడ్ ఎం అంటాము. దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తామంటే 3 చూడండి. ఏ ఈజ్ కాంగ్రుయెంట్ అంటే ఈ 3 లైన్స్ బి మాడ్ ఎం తోని డినోట్ చేస్తాము. రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్, ఓకే. తర్వాత యూ కెన్ కన్సిడర్ దిస్ ఇస్ ఈక్వేషన్ 1 అనుకుంటే ఫస్ట్ కాన్సెప్ట్ వినండి, తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 1ని కాంగ్రుయెన్స్ అని మనం చెప్తే ఇక్కడ ఎమ్ని ఏమంటాను, ఎం ఈజ్ కాల్డ్ ఎ మాడ్యులస్ ఆఫ్ కాంగ్రుయెంట్. ఈ మాడ్ ఎం అంటే ఏంటిది, ఇక్కడ ఎమ్ని మాడ్యులస్ ఆఫ్ కాంగ్రుయెంట్ అంటాము. మరి వాట్ అబౌట్ బిని ఏమంటాము, బి ఈజ్ కాల్డ్ ఎ రెసిడ్యూ ఆఫ్ దిస్ ఏ మాడ్ ఎం. దీని ఏమంటాము, రెసిడ్యూ ఆఫ్ ఏ మాడ్ ఎం. మనకు నెక్స్ట్ క్లాసుల్లో రెసిడ్యూ గురించి అండ్ ఇన్వర్స్ మాడ్యులస్ గురించి చెప్తాను, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ఇఫ్ ఎం డస్ నాట్ డివైడ్స్, ఎం అనేది కనుక ఏ మైనస్ బిని డివైడ్ చెయ్యలేదు అనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ ఏ ఈజ్ నాట్ కాంగ్రుయెంట్ టు బి. దాన్ని ఈ విధంగా ఏ ఈజ్ నాట్ కాంగ్రుయెంట్ అంటే ఇట్లా లైన్ ఇవ్వండి బి, దీన్ని ఏ ఈజ్ నాట్ కాంగ్రుయెంట్ బి మాడ్ ఎం అంటాము. ఒకవేళ దీన్ని ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఇన్కాంగ్రుయెంట్ మాడ్యులో ఎం, దీన్ని ఏమంటాం మనం అప్పుడు, ఏ అండ్ బి ఆర్ ఇన్కాంగ్రుయెంట్ మాడ్యులో ఎం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను మీకు చెప్తాను న్యూమరికల్గా. ద ఫస్ట్ వన్ ఈజ్ 18
మాడ్యులో 3 mod 5. చూడండి నాన్న, ఇది ఎలా ఉంది? దిస్ ఈజ్ లుక్ లైక్ ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి mod m. అంటే ఇక్కడ m అంటే ఏంటిది మనకి? చూడండి, వాట్ ఈజ్ అవర్ m వాల్యూ? 5. దెన్ వాట్ ఈజ్ అవర్ a వాల్యూ? 18. వాట్ ఈజ్ అవర్ b వాల్యూ? 3. ఏం కావాలి? m డివైడ్స్ a మైనస్ b అవ్వాలి. m డివైడ్స్ a మైనస్ b. మరి అంటే ఏంటిది? 5 divides a minus b. Okay, what is our m? 5. అంటే 5 divided 15. ఓకే, ఏమంటున్నాను నేను? 5 divides 15 or 15 is divisible by 5. ఓకే, ఇలా అయితే మనం ఏమంటాం? మనము 8 is a congruent to 18 is a congruent to 3 mod 5 అంటాం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే చూడండి, ఇక్కడ మనకు ఎంని ఏమంటాము మనము? చూడండి, ఎంని ఏమంటాము? దిస్ ఈజ్ కాల్డ్, ఎం ఈజ్ కాల్డ్ మాడ్యులస్ ఆఫ్ ద కాంగ్రుయెంట్. అంటే 5 అనేది ఏంటిది? మాడ్యులస్ ఆఫ్ ది కాంగ్రుయెంట్. ఓకే, అండ్ అనదర్ వన్, సారీ, బీని ఏమంటాం మనము? బి ఈజ్ నథింగ్ బట్ దిస్. బీని ఏమంటాము? బి ఈజ్ కాల్డ్ రెసిడ్యూ ఆఫ్ ఏ మాడ్ ఎం. అంటే ఏంటిది? 3 ఈజ్ కాల్డ్ రెసిడ్యూ ఆఫ్ ఏ 18 mod 3. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ కాంగ్రుయెంట్. మరి ఇన్కాంగ్రుయెంట్ కూడా నేను చెప్తాను చూడండి, వన్ ఎగ్జాంపుల్. ఓకే, జస్ట్ నోట్ డౌన్. ఐ గివ్ వన్ మోర్. మీరు చెక్ చేయండి, ఫాస్ట్గా చెయ్యొచ్చు, వెరీ ఈజీ, మీకు వచ్చి ఉంటుంది నాకు తెలుసు. ద నెక్స్ట్ వన్ ఈజ్ -8 విచ్ ఇస్ ఈక్వల్ టు కాంగ్రుయెంట్ టు 4 mod 4 అవుతుందా? జస్ట్ చెక్ ఇట్. ఇస్ ఇట్ కాంగ్రుయెంట్ ఆర్ నాట్? ఏం చేయాలి మనము? It means what? M divides A minus B. This is my B, this is my A, and this is my M. అంటే ఏంటిది? 4 divides A minus B. A minus B. Minus of this minus, right? Oh, sorry. A minus B, not minus. 4 divides minus 12. Yes? 12 is divisible by 4, or 4 divides minus 12. Therefore, this is a congruent. And B ni manam emani rayochu ikkada? 4 is called the residue of -8 mod 4. Emantanu nenu? Ee 4 anedi 4 is residue of what? -8 mod 4. ఓకే, ఇది నాకు కాంగ్రుయెంట్. మరి ఇన్కాంగ్రుయెంట్ అంటే చూడండి బేటా, ఐ విల్ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సి, 17 is congruent to -4 mod 7. Is it congruent or incongruent? ఏ విధంగా చెక్ చేస్తాం మనము? m divides a minus b. What is our m here? 7 divides a. 17 minus of -4, which is equal to what? 17 divisible by what? 17 plus 21 means 7 divides 21. Therefore, this is a congruent. మరి ఇన్కాంగ్రుయెంట్ కి చూడండి, గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఏంటి అని అంటే 8 ఈజ్ కాంగ్రుయెంట్ టు 1 mod 2. ఇది కాంగ్రుయెంటా ఇన్కాంగ్రుయెంటా? ఎలా చెప్తాము? m డివైడ్స్ a మైనస్ b. 2 డివైడ్స్ 7. Is it possible 2 divides 7? No, 2 does not divides 7. Therefore, 8 is not congruent to 1 mod 2. It is an incongruent. అర్థమైంది కదండి? ఇప్పుడు నేను మనకి కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి ట్రాన్సిటివ్, అవి వాటి ప్రూఫ్స్ చెప్తాను. ఎగ్జామ్లో ప్రూఫ్స్ కూడా అడుగుతున్నారు. ఓకే, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా,
ఇక్కడ ఏమి ఇచ్చారు, వెరీ ఇంపార్టెంట్, ప్రతి థియోరం ఇంపార్టెంట్ అండి. లాస్ట్ సప్లై అండ్ లాస్ట్ రెగ్యులర్లో ఒకటి కాంగ్రియంట్ మీద ఇచ్చారు, లేదు అని అంటే స్టార్టింగ్ కాంగ్రియన్స్ మీద ఇచ్చారు, తర్వాత కాన్సెప్ట్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి వెరీ ఈజీ, బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమి ఇచ్చారు, ద రిలేషన్ ఏ ఈజ్ కాంగ్రియంట్ టు బి మోడ్ ఎం ఈజ్ అన్ ఈక్వివలెన్స్ రిలేషన్. ఎప్పుడు ఈక్వివలెన్స్ రిలేషన్ అంటాము మనము, ఇట్ సాటిస్ఫైస్ 3 ప్రాపర్టీస్. ఏంటి అవి, వన్ ఈజ్ వాట్, ట్రాన్సిటివ్, రిఫ్లెక్సివ్ అండ్ సిమెట్రిక్. ఏం కావాలి మనకి ఇక్కడ, ఫస్ట్ రిఫ్లెక్సివ్ చెక్ చేద్దాము. అంటే ఏంటిది, what we have to show that, we have to show that ఏం ప్రూవ్ చేయాలి, A is A congruent to B mod M is an equivalence relation. ఈక్వివలెన్స్ రిలేషన్ అంటే ఫస్ట్ మీరు ఈ A is congruent to B mod M కి ప్రతి రిలేషన్ రాయగలగాలి. వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రాపర్టీ, వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రాపర్టీ బేటా, రిఫ్లెక్సివ్. రిఫ్లెక్సివ్ని మీరు నాకు కాంగ్రుయెన్స్లో చెప్పండి. రిఫ్లెక్సివ్ అని అంటే ఏంటి చెప్పండి ఫస్ట్. రిఫ్లెక్సివ్ అంటే ఏ కామా ఏ బోత్ ఆర్ రిలేటెడ్ టు దట్ సెట్. అవునా, అంటే ఏంటిది, ఇక్కడ ఇంటీజర్ సెట్ ఇచ్చారు రైట్, అంటే ఏంటిది, నేను ఏ కామా ఏ అంటే ఏ ఈస్ కాంగ్రుయెంట్ టు ఏ మోడ్ ఎం, దెర్ ఈస్ నో బి, ఇవి రెండు ఏలే ఉంటాయి, దట్ ఈస్ వన్ రిలేషన్. అండ్ ఇంకొకటి ఏంటిది మనకి ఇక్కడ, సెకండ్ వన్ ఈజ్ వాట్, సిమెట్రిక్. సిమెట్రిక్ ఏంటిది మనకి ఇక్కడ, వాట్ ఈజ్ అవర్ సిమెట్రిక్ ప్రాపర్టీ, ఏ, జస్ట్ సెకండ్, వాట్ ఈజ్ అవర్ సిమెట్రిక్ ప్రాపర్టీ, ఇఫ్ ఏ, ఏంటిది సిమెట్రిక్ అంటే ఏ రిలేటెడ్ టు బి దెన్ బి రిలేటెడ్ టు ఏ అనేది బికి రిలేట్ అయితే బి అనేది ఏకి రిలేటెడ్, అంటే లైక్ దట్. A is congruent to B mod M అయితే then what we have to write, B is congruent to A mod M. అంతే కదండి, A అనేది Bకి రిలేటెడ్ అయితే B అనేది Aకి రిలేటెడ్ అవ్వాలి, దట్ ఈస్ సిమెట్రిక్. దెన్ వాట్ ఈస్ ద ట్రాన్సిటివ్ ప్రాపర్టీ, వెరీ ఈజీ, టెన్షన్ ఏం లేదు, ట్రాన్సిటివ్. వాట్ ఈజ్ అవర్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ, ట్రాన్సిటివ్ ఏంటిది, ఏ రిలేటెడ్ టు బి, ఏంటిది మనకి ఏ రిలేటెడ్ టు బి అండ్ బి రిలేటెడ్ టు సి, దెన్ ఏ రిలేటెడ్ టు సి, అంతే కదా. అంటే ఏం రాస్తాం మనం ఇక్కడ, ఎఫ్ ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి మోడ్ ఎం అండ్ బి ఈజ్ కాంగ్రుయెంట్ టు C mod M, అంతే కదా, A related to B, B related to C. Then what we have to show that A related to C, అంటే then A congruent to C mod M. వెరీ సింపుల్, చూడండి ఏ విధంగా ప్రూవ్ చేస్తానంటే, నేను ఇది ప్రూవ్ చేయాలి అని అంటే మన ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిదని అంటే, నేను ఫస్ట్ రిఫ్లెక్సివ్ దగ్గరికి వెళ్తున్నాను. ఆల్ ద ఎలిమెంట్స్ దట్ బిలాంగ్స్ టు విచ్ సెట్, Z సెట్ రైట్. మనకేం కావాలి, M డివైడ్స్ A మైనస్ B, అవునా. వాట్ ఈస్ అవర్ కండిషన్, M డివైడ్స్ A మైనస్ B. ఇక్కడ రెండు ఏలే కదండి, A మైనస్ A, ఇక్కడ నాకు 0 తీసుకుంటాను నేను. ఇఫ్ M డివైడ్స్ 0 దెన్ హౌ వీ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ A మైనస్ A అని రాయొచ్చు. రాస్తే దీన్ని ఎలా రాయొచ్చు, దెన్ A ఈజ్ కాంగ్రుయెంట్ టు A mod M. ఎందుకని ఏ కాంగ్రుయెంట్ టు B mod M అంటే M డివైడ్స్ B మైనస్ A, ఇక్కడ B అన్నా కూడా A. Therefore ఫస్ట్ కండిషన్ రిఫ్లెక్సివ్ సాటిస్ఫైడ్. దెన్ నెక్స్ట్ సిమెట్రిక్. మరి సిమెట్రిక్ ప్రూవ్ చేయాలని అంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్. దెన్ వాట్ వీ హ్యావ్ టు షో, B ఈజ్ కాంగ్రుయెంట్ టు A mod M. కన్సిడర్, లెట్ us consider A ఈజ్ కాంగ్రుయెంట్ టు B mod M, అవునా. మరి B mod M, దీన్ని నేను ఏమని రాయొచ్చు మ్యాథమెటికల్ గా, ఫ్రమ్ అవర్ కాంగ్రుయెన్స్ డెఫినేషన్ M డివైడ్స్ A మైనస్ B. బట్ మీకు కొన్ని బేసిక్ తెలుసుండాలి. బేసిక్స్ ఏంటిది అని అంటే, ఇఫ్ M డివైడ్స్ B
if and only if m is also divides minus b. అవునా? or if a divides b then a is also divides minus b. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే ఏ మైనస్ బిని డివైడ్ చేస్తుంది. అంటే అంటే ఇది ఒక ఎలిమెంట్, ఇది ఏ అనుకోండి, ఇది ఇది ఏంటిది బి అనుకోండి. దీన్నే మైనస్ ఆఫ్ దిస్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై ఎం. అంటే నేను ఏమని రాయొచ్చు, ఎం ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై మైనస్ ఆఫ్ దిస్ ఏ మైనస్ బి. అంటే ఏంటిది, ఎం మైనస్ ఆఫ్ మైనస్, దిస్ ఇస్ మైనస్, దిస్ ఇస్ ప్లస్, అంటే ప్లస్ ముందుకు రాయండి, బి మైనస్ ఏ. ఏమొచ్చింది, ఎం డివైడ్స్ బి మైనస్ ఏ. ఓకే, ఇందాక m డివైడ్స్ a మైనస్ b అంటే a ఇస్ కాంగ్రుయెంట్ టు b mod m. మరి m డివైడ్స్ b మైనస్ a అంటే ఏంటిది, ఇండైరెక్ట్ గా b ఈజ్ కాంగ్రుయెంట్ టు a mod m, అంతే కదా. m డివైడ్స్ దిస్ మైనస్ దిస్. ఇస్ ఇట్ క్లియర్? దేర్ ఫోర్ ఇట్ సాటిస్ఫైస్ సిమెట్రిక్. ఇప్పుడు మనం ఏం చూద్దామని అంటే ట్రాన్సిటివ్ చూద్దాం. జస్ట్ నోట్ డౌన్. మరి ట్రాన్సిటివ్ ఏంటిది, వాట్ ఈజ్ అవర్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ? థర్డ్ ప్రాపర్టీ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ కన్సిడర్ టూ ప్రాపర్టీస్. ఏంటిది అది మనకి? లెట్ us కన్సిడర్ ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి mod m అండ్ బి ఈజ్ కాంగ్రుయెంట్ టు సి mod m. అంటే మీకు ఇక్కడ ఏం అర్థమవుతుంది, దీన్ని ఎలా రాయొచ్చు మీరు? m డివైడ్స్ a మైనస్ b and m is also divides ఏంటిది, a మైనస్ b. దిస్ ఇస్ b మైనస్ c. అవునా? బోత్ m అనేది దీన్ని డివైడ్ చేస్తుంది, దీన్ని డివైడ్ చేస్తుంది. అంటే అడిషన్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండింటిని కూడా డివిజన్ చేస్తుంది. అండ్ మీన్స్ ప్లస్ b మైనస్ c. బోత్ ఆర్ క్యాన్సల్. దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్? b divides a minus c. Now I got b divides a minus c means what? What? c is this a is congruent to c mod m. Why? Because a minus b means a is congruent to b mod c. Here b mod m, right? Here it is a is congruent to c mod m. And then consider a b. Now I got ac. Is it clear? Therefore the given relation a is congruent to b mod c, b mod m is an equivalence relation. అర్థమైంది కదండి? ఈ విధంగా ప్రూవ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ క్లాసులో ఇంకా డీటెయిల్గా ప్రతి ప్రాపర్టీ, ప్రతి ప్రాబ్లం చేద్దాము. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.